హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో చనాదాల్ కర్రీ, దీన్నే నార్త్ సైడ్ చోలే మసాలా కర్రీ అని కూడా అంటారు. ఇది పూరి, చపాతీ, పరాటా, రైస్ ఎందులోకైనా సెట్ అయిపోతుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. నేనైతే ఇక్కడ ఒక టీ గ్లాస్ శనగలనైతే నైట్ నానపెట్టుకున్నాను. నేను మార్నింగ్ టిఫిన్లోకి చేస్తున్నాను కాబట్టి, మీరు ఒకవేళ ఈవినింగ్ చపాతీ, పరాటాలోకి చేసుకునే వాళ్ళైతే కనుక మార్నింగ్ టైం నానపెట్టుకుంటే సరిపోతుంది. 4-5 అవర్స్ అయితే శనగలు నానాలి. నేనైతే ఇక్కడ తెల్ల శనగలు తీసుకున్నాను. ఇవైతే మెత్తగా ఇలా నానిపోయినాయి. వీటిని నీట్గా వాష్ చేసేసుకొని ఒక కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నాను. వీటికి కాంబినేషన్గా ఆలు తీసుకుంటే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది, ఇంకా థిక్నెస్గా కూడా వస్తుంది అనమాట. నేనైతే ఇక్కడ ఒక పెద్ద సైజు ఆలుని ఇలా పెద్దగానే ముక్కలు చేసుకుంటున్నాను. ఎందుకంటే శనగలు ఉడకడానికి కాస్త టైం పడుతుంది. ఈలోపు ఆలు మ్యాష్ అయిపోకుండా కరెక్ట్గా అయితే ఉడుకుతుంది. అందుకే పెద్ద ముక్కలుగా అయితే చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే కాస్త ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క తీసుకున్నాను. ఒక 4 లవంగాలు అయితే తీసుకున్నాను. ఇవి కూడా ఇందులోనే వేసేసి తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసుకుంటున్నాను. కొంచెమే వేసుకోవాలి, కర్రీలో మళ్ళీ వేసుకోవాలి. ఇది కేవలం బంగాళదుంపలు ఇంకా శనగలు మెత్తగా సాఫ్ట్గా ఉడకడానికి మాత్రమే ఉప్పు వేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఒక 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. నేను ఒక పెద్ద బంగాళదుంప, ఒక టీ గ్లాసు శనగలు తీసుకున్నాను. వాటికి సరిపడా పెద్ద గ్లాస్ తోటి ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. ఇవన్నీ నీట్గా అడ్జస్ట్ చేసేసుకొని తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకొని కుక్కర్ని ఒక 5 to 6 విజిల్స్ రాణించుకోవాలి. ఒకవేళ శనగలు ఎక్కువ నానలేదు అనుకుంటే ఇంకొక 2-3 విజిల్స్ అయినా రాణించుకోవచ్చు, ఏం పర్లేదన్నమాట. ఇలా విజిల్ అయితే పెట్టేసి ఉడికించుకుంటున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా, దానికోసము నేను ఇక్కడ ఒక 2 ఆనియన్స్ని, పెద్ద ఆనియన్స్ని అయితే ఇలా రఫ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఓన్లీ ఆనియన్ పేస్ట్ అన్నమాట. తర్వాత ఇందులో ఒక 2-3 టమోటాస్ని కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులో ఒక 4-5 గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. ఇవి కారం లేవు, అందుకని ఎక్కువగా తీసుకున్నాను. మీరు ఒకవేళ గ్రీన్ చిల్లీ యూస్ చేయని వాళ్ళైనా లేదంటే కారం ఎక్కువ తినని వాళ్ళైనా తగ్గించుకోవచ్చు. కారపొడి కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత 1 ఇంచు అల్లం కూడా తీసుకొని ఇందులోనే వేసుకుంటున్నాను, ముక్కలుగా కట్ చేసుకొని. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయని కూడా రెబ్బలు చేసుకొని ఇందులో వేసుకొని చాలా మెత్తగా అయితే పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇవి వేటికవి విడివిడిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనం ఆలు వేస్తున్నాము. ఇంకా శనగల్లో ఆయిల్ ఏమీ ఉండదు కదా, కర్రీలో ఏమీ ఆయిల్ రాదన్నమాట. మనం వేసే ఆయిల్ మాత్రమే వస్తుంది కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. ఒక 4-5 స్పూన్స్ అనమాట. తర్వాత ఇందులో ఒక 1/2 స్పూను జీలకర్ర వేస్తున్నాను. తర్వాత ఒక చిటికెడు వామ్ అండి. వామ్ని ఇలా కొంచెం ప్రెస్ చేసి వేసుకోవాలి. ఈ కర్రీలో వామ్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే శనగలు గ్యాస్ ఫామ్ అవ్వకుండా వామ్ అయితే చేస్తుంది అనమాట. వేసిన వెంటనే ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి, లేదంటే జీలకర్ర వాము మాడిపోతే బాగోదండి. అందుకే ఆనియన్ పేస్ట్ కూడా రెడీగా పెట్టుకొని వేసేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్ పేస్ట్ కాస్త ఇలా బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి. ఆనియన్ పేస్ట్ వేగేదాన్ని బట్టి కూడా కర్రీ టేస్ట్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులో టమోటాని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత మీ కారానికి సరిపడా కారం వేసుకోవాలి. నేను గ్రీన్ చిల్లీ కూడా వేసాను కాబట్టి కొంచెమే వేసాను అనమాట. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ చాట్ మసాలా పౌడర్ వేస్తున్నాను. ఈ చాట్ మసాలా పౌడర్ వేయడం వల్ల మనము చోలే మసాలా తినేటప్పుడు ఆ చట్పటా టేస్ట్ ఏదైతే ఉంటుందో అదైతే వస్తుంది. మీకు చాట్ మసాలా పొడి ఇష్టం లేకపోతే ఆమ్చూర్ పౌడర్నైనా యూస్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసేసి మసాలాని ఇలా మంచిగా వేయించుకోవాలి. మీడియం టు సిమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. మసాలా మాత్రం నీట్గా వేగాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. తర్వాత మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కదా శనగలు ఇంకా ఆలు, వాటిని కూడా వాటర్తో సహా అయితే ఇందులో వేసేసాను. చూస్తున్నారు కదా, శనగలు ఇలా సాఫ్ట్గా అయితే ఉడికిపోవాలన్నమాట. టచ్ చేస్తే మెత్తగా ఉండాలి, అంత సాఫ్ట్గా అయితే ఉడికిపోవాలి. తర్వాత ఆలు కూడా కరెక్ట్గానే ఉడికిపోయింది. నేనైతే ఇందులో వేసే ముందే ఒక 10-15 శనగ గింజలు, తర్వాత ఒక ఆలు ముక్క తీసి పక్కన పెట్టుకున్నాను. అది ఎందుకు పెట్టానో మళ్ళీ చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, కర్రీ మొత్తము ఇలా అయితే వస్తుందన్నమాట. కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉడికేటప్పుడు మనం పక్కన పెట్టుకున్నానని చెప్పాను కదా శనగలు, ఆలు, వాటిని కూడా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని కర్రీలో అయితే మిక్స్ చేసుకోవాలి. అప్పుడే దానికి తగిన కన్సిస్టెన్సీ అయితే వస్తుందన్నమాట.
మంచిగా గ్రేవీ స్ట్రక్చర్ వచ్చి గ్రేవీ మరిగింత వస్తుంది. అందుకే ఇలా కాస్త పేస్ట్ వేసుకోవాలి. లేదంటే మీరు కొంచెం మ్యాషర్ తోటి కర్రీలోనే అట్లా శనగలని, ఆలూని కొంచెం మ్యాష్ చేసినట్టుగా అలా ప్రెస్ చేస్తే అది కూడా మంచిగానే వస్తుంది. కానీ శనగలన్నీ నలిగిపోయినట్టుగా ఉంటాయి. అలా కాకుండా ఇలా చేసుకుంటే మంచి స్ట్రక్చర్ అయితే వస్తుందన్నమాట. శనగల పేస్ట్ వేశాక కొంచెం చిక్కగా వస్తుంది కాబట్టి వాటర్‌ని కూడా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. అడుగు పట్టేయకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉడికించుకోవాలనమాట. తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చాక పైనుంచి కాస్త కొత్తిమీర, పుదీనా ఇలా సన్నగా కట్ చేసుకొని కలిపేసుకోవాలనమాట. చూస్తున్నారు కదా! కర్రీ ఇలా కొంచెం లిక్విడీ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. అప్పుడే చల్లారేలోపు చిక్కగా మనకు కావాల్సిన స్టేజ్‌కైతే వస్తుందనమాట. మనం స్టవ్ ఆపుకునేటప్పుడు కాస్త ఇలా లిక్విడీగానే ఉండాలి. తర్వాత చూస్తున్నారు కదా! బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని వడ్డించుకోవడమే. స్ట్రక్చర్ చూడండి ఎంత టెంప్టింగ్‌గా ఉందో కదా! చాలా బావుంటుంది. చూడండి కరెక్ట్ కన్సిస్టెన్సీకి అయితే వచ్చేసిందనమాట. అందుకే కుక్ చేసేటప్పుడు కాస్త లిక్విడీగా కుక్ చేసుకోవాలి. ఇలా బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ చనా దాల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నార్త్ సైడ్ అయితే దీన్నే చోలే మసాలా కర్రీ అని కూడా అంటారు. చపాతీ, పూరి, పరోటా, రైస్ ఎందులోకి తీసుకున్నా కూడా చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. వీడియో చూశారు కదా! లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.